ఎస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెల్లింగ్ పరంగా, మీనింగ్ పరంగా, యూసేజ్ పరంగా స్లైట్ చేంజెస్ ఉండేటువంటి కొన్ని వర్డ్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం మొదటి పేరుగా ఏం తీసుకున్నామంటే అమేయబుల్, అమైకబుల్. కేవలం సో స్పెల్లింగ్ ప్యాటర్న్లో ఇక్కడ అమేయబుల్, అమైకబుల్. సో ఈ చిన్న డిఫరెన్స్ని బేస్ చేసుకొని సో మనము మీనింగు మారిపోతుంటుంది. సో వాటిని డిస్కస్ చేస్తున్నాం. అమేయబుల్ అని అంటే ఫ్రెండ్లీ నేచర్. ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క సర్కిల్లో భాగంగా, తన యొక్క కొలాబరేటివ్ స్పీచ్లో భాగంగా ఫ్రెండ్లీగా ఉన్నాడు అంటే అప్పుడు హీ ఈజ్ అన్ అమేయబుల్ పర్సన్ అని అంటాం అనమాట. లేకపోతే హీ హ్యాస్ an amiable nature, an amiable బిహేవియర్ అని చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ను రాస్తున్నా. సో కిరణ్ హ్యాస్ an amiable నేచర్. ఓకేనా? సో స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషన్, యూసేజ్ మూడింటిని చూసుకోవాలి. సో కిరణ్కి సో ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా, చాలా స్పోర్టివ్గా ఉంటాడు. సో ఎటువంటి ఫ్రిక్షన్ను మెయింటైన్ చేయడు అనేటువంటి ఒక అర్థాన్ని తీసుకొస్తుంది అమియబుల్. అదే రెండవ వర్డ్కి యూసేజ్ని చూసినట్లయితే ఇది అమైకబుల్. సో ఏదైనా ఒక కాన్వర్జేషన్ కానీ, లేకపోతే ఒక డిస్కషన్ కానీ పీస్ఫుల్గా, లేదా ఏదైనా ఒక ఇష్యూ కానీ, ఒక సమస్య ఏదైనా కానీ సో పీస్ఫుల్గా సెటిల్ అయింది అంటే అప్పుడు దాన్ని ఏమంటామంటే అమైకబుల్ ఆర్ పీసేబుల్ సెటిల్మెంట్ అని అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ మనం రాసినట్లయితే సో వీ హ్యాడ్ an amicable సెటిల్మెంట్. సో ఏదో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అయితే ఆ ఇష్యూని మేము అమైకబుల్గా సెటిల్ చేసుకున్నాం. సో అమైకబుల్ని యూజ్ చేసేటువంటి విధానం ఇది చాలా సందర్భాలలో చాలామంది తప్పుగా వీటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో వీటిని ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.